ఇక్కడ పవన్ కళ్యాణ్ని విమర్శించే వాళ్ళు ఉన్నారు, పొగిడే వాళ్ళు ఉన్నారు, అభిమానించే వాళ్ళు ఉన్నారు, ద్వేషించే వాళ్ళు ఉన్నారు. ఎవరి వాదన వాళ్ళది. పవన్ 21తోనే ఎందుకు సరిపెట్టుకున్నారు, అందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా సీట్లు ఎందుకు ఇచ్చుకున్నారు? నాకు అర్థమైనంత వరకు అందులో కీలకమైనటువంటి అంశం ఏంటంటే, తన మనుషులు గెలుస్తారన్న నమ్మకం లేదు. తన వాళ్ళు తన పేరు చెప్పుకుని తిరిగే స్థాయిలో ఉన్నారు, కానీ నియోజకవర్గంలో వాళ్ళకి వాళ్ళు పేరు తెచ్చుకునే స్థాయిలోకి ఎదగల. అలా ఒకడు ఎదుగుతుంటే పీతల బొట్టలాగా ఇంకోడు వాళ్ళ కాళ్ళు లాగుతా ఫైనల్గా ఎవ్వరూ ఒక బలమైన లీడర్ లాగా, ఒక బొలిశెట్టి శ్రీనివాస్ లాగానో, ఒక కందుల దుర్గేష్ లాగానో తయారు కాల. అలా గనక ఓ 100 మంది తయారైతే పవన్ కళ్యాణ్ కొట్లాడి అయినా సీట్లు తీసుకోగలిగావు. లేరు. కిరణ్ రాయళ్ళైనా, పోతిని మహేష్లైనా, పోతిని మహేష్ మళ్ళీ సమర్థుడే, కానీ ఈయన ఇప్పించుకోలేకపోయారు. అది బీజేపీతో పొత్తు వల్ల. మిగతా వాళ్ళల్లో చూసుకుంటే తక్కువే పరిస్థితి. అంటే తెలుగుదేశంతో పొత్తు కారణంగా వీళ్ళు గెలవాలనుకుంటున్నారు, లేదంటే పవన్ కళ్యాణ్ పేరు మీద గెలవాలనుకుంటున్నారు. ఆర్థికపరమైనటువంటి సెటిల్మెంటు మాన్యువల్గా తమకు తాము 10,000 ఓట్లు తెచ్చుకోవాలని ఎప్పుడో చెప్పాడు పవన్ కళ్యాణ్. అది ప్రిపేర్డ్గా లేరు. ఆ పర్యవసానం ఇప్పుడు 40 సీట్లు 50 సీట్లు గట్టి గొడవ చేస్తే ఇవ్వచ్చు. ఇచ్చాక 50 ఓడిపోతే 120లో తెలుగుదేశం సగమే గెలిస్తే ప్రతిపక్షంలోకి వెళ్తుంది. ఇక్కడ 50లో 50 పోయే పరిస్థితి ఉంటుంది, ఏదో ఒక 5-10 గెలిచే పరిస్థితి ఉంటుంది. అప్పుడు తన వలన జగన్ గెలుస్తాడు. అది ప్రమాదం అని భావిస్తున్నాడు ఆయన. అదే సందర్భంలో జగన్ని గద్దె దించితే ఆ ప్లేసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేసు మొత్తం గందరగోళం అయిపోతుంది. జగన్ జైలుకి వెళ్ళిపోతాడు. మనం ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేస్తాం. సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఎన్ని రకాలుగా పిటిషన్లు వేయాలో వేసి అతన్ని బెయిల్ రద్దు చేసి జైల్లోకి, ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి అతను బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు. అధికారం దిగిపోతే అతను జైలుకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అతను వెళ్ళిపోతే కనుక అప్పుడు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ రోడ్డు మీద ఉంటారు. అటు షర్మిల దగ్గరికన్నా వెళ్ళాలి, ఇటు నీ దగ్గరికన్నా రావాలి. కాబట్టి ఆ విధంగా మూవ్ చేసుకోమని చెప్పినటువంటి విధానం, చంద్రబాబు గారు కన్విన్స్ చేసిన విధానం, ఆయన విజన్తో చూపించినటువంటి విధానం పవన్ కళ్యాణ్కి నచ్చడం వల్లే ఈ తక్కువ సీట్లు తీసుకోవడం. లేదంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి సీట్లు ఇస్తే, ఒకటి తన ఒక సిఎల్పి ఇది అక్కడ దాన్ని ఏమంటారు, రేపొద్దున జేఎస్ఎల్పి లీడర్ అవుతారు, అంటే జనసేన పార్టీ శాసనసభాపక్ష నాయకుడు అవుతారు. మంత్రి పదవి ఒకటి వస్తాయి ఎట్లాగో, తర్వాత నిదానంగా తీసుకెళ్ళొచ్చు అన్నటువంటి ఆయన ఆలోచనలాగా కనబడుతుంది.